సినిమాల్లో హీరోగా రాణించాలంటే కొన్ని లక్షణాలు తప్పనిసరి. చూడగానే ఆకట్టుకునే రూపం, చక్కని పర్సనాలిటీ, మంచి స్వరం, ఇలా 6 అడుగుల ఎత్తు, అందమైన ముఖ వర్చస్సు, మృదు సంభాషణం, ఆకట్టుకునే నవ్వు, ఇవన్నీ పాత తరం నటుడు రామకృష్ణ సొంతం. ఆ రోజుల్లో 6 అడుగుల హీరో అంటే రామకృష్ణ, హరనాథుల పేర్లు చెప్పేవారు. ఆ తరువాత కృష్ణరాజు, రంగనాథుల పేర్లు చెప్పాలి. నిండైన విగ్రహం, అద్భుత అభినయం కలిగిన వీరు తెరపై నటిస్తుంటే చూసి ప్రేక్షకులు పరవశించిపోయేవారు. వీరిలో రామకృష్ణ విషయానికి వస్తే 1939 అక్టోబర్ 15న ఆయన భీమవరంలో పుట్టారు. పెద్దగా చదువుకోలేదు. నాటకాలంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. అందుకే ఒక పక్క టైలరింగ్ చేస్తూనే నాటకాల్లో నటిస్తుండేవారు. నాటక రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి ప్రదర్శించే నాటకాల్లో రామకృష్ణ తప్పకుండా నటించేవారు. వాటితో పాటు ఎన్జిఓ, కప్పలు, దంతవేదాంతం వంటి నాటకాల్లో నటించారు. నటనలో ఆయనకు ఆదర్శం ఎన్టీఆర్, ఏఎన్ఆర్లే. బాలరాజు చిత్ర శతదినోత్సవంలో పాల్గొనడానికి అక్కినేని భీమవరం వచ్చినప్పుడు అతి కష్టం మీద థియేటర్ లోపలికి వెళ్ళి అక్కినేనిని చూడగానే రామకృష్ణ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అలాగే రాయలసీమ క్షామ నివారణ నిధి సేకరణకు ఎన్టీఆర్ భీమవరం వస్తే దగ్గర నుంచి ఆయన చూడాలని కారు వెనుక పరిగెత్తి కింద పడి దెబ్బలు తిన్న రోజులు ఉన్నాయి. నటన పట్ల రామకృష్ణకు ఉన్న ఆసక్తిని గమనించిన ఆయన కజిన్ గనిరాజు రామకృష్ణ నాట్య సేవా సమితి అనే సంస్థను నెలకొల్పి దాని ద్వారా రామకృష్ణ నాటకాలు ప్రదర్శించడానికి అవకాశం కల్పించారు. గనిరాజు ప్రోత్సాహంతో పల్లెపడుచు, కులం లేని పిల్ల, అన్నా చెల్లెలు, రైతు బిడ్డ వంటి నాటకాలు ప్రదర్శించారు రామకృష్ణ. హీరోలా ఉన్నావు, బాగా నటిస్తున్నావు, సినిమాల్లో ట్రై చేయకూడదు అనేవారు రామకృష్ణ నాటకాలు చూసిన వారంతా. రామకృష్ణ మనసులో కూడా అదే కోరిక ఉండేది. కానీ పరిశ్రమలో తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, నాలాంటి పేదవాడికి అవకాశాలు ఎవరిస్తారు అని నిట్టూర్చి ఊరుకునేవారు. అయితే రామకృష్ణ ప్రతిభను గమనించిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి. ఈయన తనయుడు రవిరాజా పినిశెట్టి తదనంతర కాలంలో దర్శకుడిగా పరిచయమై అగ్రస్థాయికి ఎదిగారు. తన నాటకాల్లో నటిస్తున్న రామకృష్ణపై పినిశెట్టి శ్రీరామమూర్తికి అపార నమ్మకం ఉండేది. అవకాశం వస్తే సినిమా ఆర్టిస్టుగా కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు అని ఆయనకి అనిపించేది. 1954లో రాజు పేద చిత్రంతో సినీ రచయితగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు పినిశెట్టి శ్రీరామమూర్తి. ఆయన ఆధ్వర్యంలో 1959లో మద్రాసులోని వాణిమహల్లో పల్లెపడుచు నాటకాన్ని ప్రదర్శించారు రామకృష్ణ. ఆ ప్రదర్శన విజయవంతమైంది. రచయితగా చిత్ర పరిశ్రమలో పట్టు సంపాదించిన తరువాత నిత్య కళ్యాణం, పచ్చతోరణం చిత్రంతో దర్శకుడయ్యారు పినిశెట్టి శ్రీరామమూర్తి. ఇందులో రామకృష్ణకు ప్రధాన పాత్ర ఇవ్వడంతో ఆయన జీవితం సరికొత్త మలుపు తిరిగింది. సినిమాలో కీలకమైన పాత్రను ఓ కొత్త నటుడికి ఇవ్వటం ఏమిటని చాలామంది ఆశ్చర్యపోయినా తన నటనతో ఆకట్టుకున్నారు రామకృష్ణ. ఆయన రెండవ చిత్రం రమాసుందరి. అందులో రాజకుమారుడు పాత్ర పోషించారు. తన అభిమాన నటుడు ఎన్టీఆర్తో రామకృష్ణ కలిసి నటించిన తొలి చిత్రం దక్షయజ్ఞం. అలాగే అక్కినేనితో మొదటి సినిమా రుణానుబంధం. ఆ సినిమాలో అతిథి పాత్రను పోషించిన రామకృష్ణను చూసి భవిష్యత్తులో మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటాడని ఆశీస్సులు అందజేశారు నట సామ్రాట్ అక్కినేని. అలా 1960లో నటుడిగా పరిచయమైన రామకృష్ణ ఆ ఏడాదిలో విడుదలైన భక్త శబరి చిత్రంలో లక్ష్మణుడిగా తొలిసారి పౌరాణిక పాత్ర పోషించారు. ఇందులో శ్రీరాముడిగా హరనాథ్ నటించారు. మెరుపుల అలా వచ్చి వెళ్లే కరుణ పాత్రను శోభన్ బాబు పోషించడం గమనార్హం. బంగారు తిమ్మరాజులో ఇంద్రుడు, నవగ్రహ పూజా మహిమలో రావణుడు, సతీ సులోచనలో లక్ష్మణుడు, దక్షయజ్ఞంలో చంద్రుడు, ఇలా పౌరాణిక పాత్రలు పోషించే అవకాశాలు రామకృష్ణను వెతుక్కుంటూ వచ్చాయి.
పౌరాణిక, సాంఘిక చిత్రాలు చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న రామకృష్ణకి 1966లో పింజల సుబ్బారావు నిర్మించిన హంతకులు వస్తున్నారు జాగ్రత్త చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. అందులో పోలీస్ ఆఫీసర్గా నటించారు రామకృష్ణ. సినిమాలో ఘంటసాల పాడిన పాట అమ్మాయి ఓ అమ్మాయి నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి పాట బాగా పాపులర్ అయింది. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు రామకృష్ణకు ఎటువంటి అవకాశాలు లేకుండానే గడిచిపోయాయి. పోటీ పెరగడం, కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా వచ్చి అచిరకాలంలోనే మంచి స్థాయికి ఎదగడం వల్ల రామకృష్ణ రేసులో వెనకబడ్డారు. అయితే నిరుత్సాహపడకుండా మంచి రోజుల కోసం ఓపికగా ఎదురు చూశారు. ఇలా కొన్నేళ్ల పాటు ఆయన జీవిత నౌక ఒడిదుడుకుల సాగరంలో ప్రయాణించిన తర్వాత ఏవిఎం వారి నోము చిత్రంతో సరికొత్త మలుపు తిరిగింది. ఆ సినిమా హిట్ కావడంతో ఏవిఎం సంస్థ నిర్మించిన పూజ సినిమాలో కూడా నటించారు రామకృష్ణ. కృష్ణ, శోభన్ బాబు డేట్స్ దొరకని నిర్మాతలు రామకృష్ణ హీరోగా సినిమాలు తీయడం ప్రారంభించారు. రవిడీలకు రవిడీలు, పిల్లా పిడుగా, నేను నా దేశం, మాయల వేల్పు, నా పేరే భగవాన్, అల్లుడొచ్చాడు, అమ్మాయిల శబదం, స్వర్గానికి నిచ్చెనలు వంటి అనేక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు రామకృష్ణ. ఒక పక్క హీరోగా నటిస్తూనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు సినిమాలలో ముఖ్య పాత్రలు పోషించేవారు. శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలను ఎన్టీఆర్ అద్భుతంగా పోషిస్తున్న రోజుల్లో కాంతారావు, హరనాథ్ కొన్ని చిత్రాల్లో రాముడిగా, కృష్ణుడిగా నటించి పేరు తెచ్చుకున్నారు. వారి తరువాత కృష్ణుడి పాత్ర పోషణలో పేరు తెచ్చుకున్నది రామకృష్ణ మాత్రమే. యశోదా కృష్ణ, దేవుడే దిగివస్తే చిత్రాల్లో కృష్ణుడిగా, భక్త తుకారాం, చక్రధారి చిత్రాల్లో విఠలుడిగా నటించారు రామకృష్ణ. అలాగే శ్రీ రాఘవేంద్ర స్వామి మహాత్మ్యం చిత్రంలో టైటిల్ పాత్ర పోషించారు. ఈ చిత్రం షూటింగ్ కోసం 21 రోజులు పనిచేస్తే అన్ని రోజులు కూడా 2 పూటల పాలు పళ్ళు మాత్రమే తీసుకున్నారు తప్ప భోజనం అస్సలు చేయలేదు. అంత నిష్ఠగా ఉంటూ ఆ పాత్రను పోషించారు రామకృష్ణ. ఎన్టీఆర్, కాంతారావు జానపద హీరోలుగా రాజ్యమేలుతున్న రోజుల్లో పేదరాశి పెద్దమ్మ, విక్రమార్క విజయం, కోటలో పాగా, దొరలు దొంగలు వంటి జానపద చిత్రాల్లో నటించి తన ప్రత్యేకత చాటుకున్నారు రామకృష్ణ. ఇక ఎన్టీఆర్తో రామకృష్ణకు ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి. శ్రీకృష్ణ అవతారంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు, రామకృష్ణ అర్జునుడు. శ్రీరామ పట్టాభిషేకంలో ఎన్టీఆర్ రాముడు, రామకృష్ణ లక్ష్మణుడు. మాయా మత్స్యేంద్ర చిత్రంలో ఎన్టీఆర్కు ధీటుగా విష్ణు భక్తుడైన గోరఖనాథ్ పాత్రలో అద్భుతంగా నటించి శభాష్ అనిపించుకున్నారు. బడిపంతుల చిత్రంలో ఎన్టీఆర్ కొడుకుగా, మగాడులో తమ్ముడిగా నటించారు. అక్కినేనితో కలిసి రామకృష్ణ నటించిన దత్తపుత్రుడు, రైతు కుటుంబం, చక్రధారి తదితర చిత్రాలు రామకృష్ణకు మంచి పేరు తెచ్చాయి. హీరో కృష్ణతో మల్లమ్మ కథ, శోభన్ బాబుతో ఖైదీ బాబాయ్ వంటి చిత్రాల్లో కూడా నటించారు రామకృష్ణ. సర్వ వ్యసనాలకు నిలయమైన చిత్ర పరిశ్రమలో ఉంటూ కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండడం రామకృష్ణ గొప్పతనం. అయితే ఆయన ఒక్క పొడి ఎక్కువగా తినేవారు. చివరికి ఆ అలవాటు గొంతు క్యాన్సర్కు కారణమయ్యి ఆయన ఆయువును హరించింది. ఇల్లు, షూటింగ్స్ తప్ప ఇతర వ్యాపకాలు ఆయన పెట్టుకోలేదు. తన పని తాను చేసుకుపోతూ అజాత శత్రువుగా పేరు పొందారు. రామకృష్ణ, శోభన్ బాబు దాదాపు ఒకేసారి చిత్ర పరిశ్రమకు అడుగుపెట్టారు. భక్త శబరి చిత్రంలో ఇద్దరూ నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వృత్తిపరమైన పోటీ ఉన్నప్పటికీ ఇద్దరూ కూడా మంచి స్నేహితులుగా మెలిగేవారు. తనని దాటి శోభన్ బాబు పెద్ద హీరోగా ఎదిగిన రామకృష్ణ బాధపడలేదు. తన స్నేహితుడి ఎదుగుదల చూసి మురిసిపోయేవారు. ఇలా రామకృష్ణ వ్యక్తిగత విషయానికి వస్తే చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొంతకాలానికి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కూతురు కూడా. అయితే వైవాహిక బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆయన భార్య మద్రాసు నుంచి భీమవరం వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయ్యారు. ఆ తరువాత సహనటి గీతాంజలిని 1973 ఆగస్టు 15న మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అప్పటికే వీరిద్దరూ చాలా చిత్రాల్లో కలిసి నటించారు. పెళ్ళైన తరువాత సినిమాల్లో నటించకూడదు అని భర్త చెప్పడంతో సినిమాలకు దూరమయ్యారు గీతాంజలి.
ఈ దంపతులకు ఒక కుమారుడు శ్రీనివాస్. కొన్ని చిత్రాల్లో నటించిన శ్రీనివాస్ ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నారు. 80ల దశకం వచ్చేసరికి పరిస్థితి అంతా మారిపోయింది. రామకృష్ణ కెరీర్ కూడా కుంటుపడింది. అప్పుడప్పుడు వేషాలు వస్తున్నాయి, కానీ వాటితో బతుకు బండి నడిపించడం కష్టం కదా. అందుకే తన కుమారుడు శ్రీనివాస్ పేరు మీద ప్రివ్యూ కమ్ డబ్బింగ్ థియేటర్ను మద్రాసులో ప్రారంభించారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభమైంది. ఈ థియేటర్ ఎక్కువ కాలం నడవలేదు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు రామకృష్ణ. కన్నడంలో హిట్ అయిన చందన బొంబే చిత్రాన్ని రామాపురంలో సీత పేరుతో తెలుగులో తీశారు. ధవళ సత్యం దర్శకత్వంలో 28 రోజుల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రామకృష్ణ, సుజాత జంటగా నటించారు. మహిళా ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో హీరో ప్రథమార్థంలోనే చనిపోవడం మైనస్ అయింది. ఆ తర్వాత నిర్మాణ రంగానికి దూరంగా ఉన్నారు రామకృష్ణ. ఆయన చివరి చిత్రం దాసరి నటించి దర్శకత్వం వహించిన ఎంకన్న బాబు. ఇందులో వెంకటేశ్వర స్వామిగా రామకృష్ణ, పద్మావతిగా జయప్రద నటించారు. దాసరి, సుజాత ముఖ్య జంట. ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించిన రామకృష్ణ ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన సతీమణి గీతాంజలి కూడా కాలం చేశారు. కానీ వారు నటించిన చిత్రాలు, వారు చేసిన పాత్రలు, ఎన్నో జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.